అందరికీ నమస్కారం. తిరుమలలో ఒక భక్తుడు తను పడుతున్న కష్టాల్ని ఒక వీడియో చేసి ప్రజలందరికీ తెలియాలి, మేము పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలియాలని చెప్పారు. ఇక్కడ మనం అంటే తిరుమలలో ఏమీ జరగట్లేదు అని కూడా చెప్పట్లేదు, తిరుమలలో అంతా బాగుందని కూడా చెప్పట్లేదండి. మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏవైనా సమస్యలుంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ పార్టీ వాళ్ళున్నా ఎవరున్నా అన్ని సౌకర్యాలు కల్పించాలనే మనం చెప్తాం. ఇక్కడ మన అపోజిషన్ వాళ్ళు ఈరోజు అక్కడ టీటీడీ చైర్మన్ కాబట్టి ఏమి జరగట్లేదని చెప్పడము, లేకపోతే బురద జల్లాలన్న ఆలోచన కూడా లేదు. ఈ వీడియో కూడా నాకు చేయాలనిపిదండి. కానీ చివరిలో శ్రీ 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 TV5 యల్ముండల సాంబవారు ఒక మాట మాట్లాడతారు. నేను ఆ వీడియో చూసినప్పుడు ఏదో వెతుకుతుంటే ఈ వీడియో కనిపించింది. ఈ సోదరుడు మాట్లాడింది. అందుకే ఫస్ట్ ఈ సోదరుడు మాట్లాడిన మాట యల్ముండల సాంబాకు చెంపపెట్టు లాంటిది. అంటే వాళ్ళు మాట్లాడేది మళ్ళీ యల్ముండల గారు మాట్లాడేది తిరుమల మీద భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో కాదు. వాళ్ళ బాసు టీటీడీ చైర్మన్ అని. ఎంత దగుల్బాజీ దౌర్భాగ్యపు మనుషులో మీకు అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నారు. ఫస్ట్ ఆ భక్తుడు మాట్లాడేది ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమలలో ఉన్నాం. టైం ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. టైం ఎగ్జాక్ట్లీ 3:15 అయింది. ఇది మా దర్శనం టికెట్ మీరు చూడొచ్చు. దర్శనం టైం వచ్చేసి 3 AM, 20th February 3 AM. ఎగ్జాక్ట్లీ 2:30 కల్లా మనం ఇక్కడ 300 రూపీస్ ఎంట్రీ దర్శనం ఎంట్రీ పాయింట్లో ఉన్నాం. ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉన్నారు, విత్ కిడ్స్, చిన్న పిల్లలతో పాటు ఉన్నాం. ఇప్పుడు వచ్చి మనం దర్శనం ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తే ఒక సింపుల్ మాట ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్. వాళ్ళు చెప్పిన ఒకే ఒక రీజన్ ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్. ఇప్పుడు వెళ్ళి దర్శనం 10 గంటలకి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీతో అందరం మేము ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, రెస్పాండ్ అయ్యే వాళ్ళే లేరు. ఇప్పుడు వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఒక దగ్గరికి వెళ్తే ఇంకొకరి దగ్గరికి రమ్మంటారు, ఎంట్రీ దగ్గరికి వెళ్తే మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళమంటారు. ఇక్కడ పేరుకేమో హెల్ప్ డెస్క్. మిడ్-నైట్ 2:30కి ఇక్కడికి వచ్చి నించున్నాం చలిలో, చంటి పిల్లడుతో. ఇప్పుడు అట్లీస్ట్ 10 o'clock వరకు వెయిట్ చేయడానికి మాకు షెల్టర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి? 10 వరకు ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఎవరిని అడగాలి? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరిని అడగాలి? సింపుల్గా ఒక్కటే రీజన్ చెప్తాను, ప్రింటింగ్ మిస్టేక్. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఒక భక్తుడి ఇబ్బంది, ప్రాబ్లం. ఎవరైనా సహాయం చేస్తే, లేకపోతే అంతవరకు వాళ్ళకు షెల్టర్ కల్పిస్తే, ఎవరైతే ప్రింటింగ్ మిస్టేక్ ఏదైనా అన్నారో ఇప్పుడు ప్లాన్ బి పెట్టుకొని అటువంటి వాళ్ళకు మంచి చేస్తే బాగుంటుంది. ఎవరు పాలక మండలిలో ఉన్నా, ఎవరు టీటీడీ చైర్మన్ అయినా మన రిక్వెస్ట్ ఏంది, అంతవరకు చేస్తే బాగుంటుంది. ఇంకా అంతకంటే మనం ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే నేను ఈ వీడియో కూడా చూపించనండి. అంటే వీళ్ళు చేసే ఓవర్ యాక్షను, వీళ్ళు చేసే దరిద్రాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మావాడు అక్కడుంటే ఆహా ఓహో అని లేనిది ఉన్నది చెప్పాలని ట్రై చేస్తాడు చూడండి, అప్పుడే చెంపకేసి పడేలమని కొట్టాలనిపిస్తుంది. మరి ఈ భక్తుడికి ఇబ్బంది కలిగింది కదా, యల్ముండల ఎలా మాట్లాడుతాడో ఒకసారి వినండి. అతని మాటలు ఎప్పుడో నిన్ననో మనలో తిరుమలకు వచ్చాడంట, ఒకసారి వినండి. ఈరోజే నేను తిరుమల వెళ్ళొచ్చాను. ఒక అద్భుతమైన అక్కడ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఎక్కడికి వెళ్ళినా సరే, భోజనశాలకు వెళ్ళినా, మిగతా భక్తులు మాట్లాడినా చాలా అద్భుతంగా ఉంది. లడ్డూ తయారీ చాలా ప్రాముఖ్యతగా ఉంది. నాణ్యతా ప్రమాణాలు బాగా పాటిస్తున్నారు. ఎక్కడ చిన్న పేపర్ కనిపించటం లేదు. భోజనశాలలో కూడా 70 నుంచి 85 వేల మంది రోజుకు భోంచేస్తే ఒక్కొక్కసారి 1,00,000కు దాటుతున్నా కానీ ఎక్కడ చిన్న ఈగలు కానీ అసలు ఇవాళ చూసినట్టయితే ఒక్క మెతుకు కూడా వేస్ట్ కావట్లేదండి. అంత రుచికరంగా ఉంటున్నాయి. నేను పొద్దున అడిగాను కూడా, ఈ అరిటాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రైల్వే కోడూరు నుంచి వస్తున్నాయని చెప్పారు. అది కూడా చాలా జాగ్రత్తగా ఆ అరిటాకులు తీసుకొస్తున్నారు. ఇంత పవిత్రత కాపాడుతుంటే మరి హిందూయేతరులకు నేను నేరుగానే మాట్లాడతాను. హిందూ మతం అంటే పడని వాళ్ళకు, హిందూ ధర్మం అంటే గిట్టని వాళ్లకు, కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టుకొని ఆ ముసుగులో ముఖ్యమంత్రులు కూడా ఈయన మాట వాస్తవం. వాళ్ళకే నేను చెప్తున్నాను, ఇవాళ శాసన మండలిలో కనుక మీరు ఆ పిచ్చి పని చేయకపోతే డిబేట్ అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు చిన్న ఈగ అంట, ఈగలు చిన్నగానే ఉంటాయి రా పనికి మాలోడా. ఈగలేమి బాహుబలి సైజులో ఉండవు. చిన్న ఈగలు 70 నుంచి 75 వేల మంది భోంచేస్తారు. ఒరే, మీ బిఆర్ నాయుడు వచ్చినారని ఈరోజు రష్ పెరగలేదురా. మీ బిఆర్ నాయుడు చూడడానికి ఎవరు రారా పనికి మాలోడా. దేవుడి దర్శనానికి వస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తిరుమలకు ప్రతిరోజు 70-80 వేల మంది ఎప్పటి నుంచి వస్తున్నారు. అది మనం కంట్రోల్ చేస్తే 70-80 వేల మంది అవుతున్నారు. లేకపోతే 1,00,000-1,50,000 అంటే మనం ఇచ్చే టికెట్లను బట్టి వస్తున్నారు. ఇది ఇప్పుడు కాదురా నాయన, గత 10-15 ఏళ్ళుగా ఉంది. నిత్య అన్నదాన
ఆ సత్రానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఎప్పుడైనా కానీ తిరుమలలో నాణ్యతతో కూడిన ప్రసాదమే పెడతారు, అంతా బాగుంది. ఎవరో కొందరు ధనాపేక్షతో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకు శిక్ష పడాలి. ఇప్పుడు వీడు మాట్లాడింది ఏమి తిరుమల మీద ప్రేమతో కాదండి. ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు ఎవరో తెలుసు కదండి. మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాం నడుపుకొని పైకి వచ్చిన ఒక వద్దులేండి బూతులు వస్తాయి. ఆ వ్యక్తి నెత్తిపైన నూజినాయలు మునిపిస్తా అని బోడుగుండు కొట్టించిన వ్యక్తి, ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి, కేవలం ఇటువంటి పదవుల కోసం ఒక పార్టీకి తొత్తుగా మారి జర్నలిజాన్ని బజార్కి ఇచ్చిన వ్యక్తి ఆ ఎంఎం నాయుడు, మిడ్ నైట్ మసాలా నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడని చెప్పేసి ఈయన ఏడుపంతా. ఎవరో అంట మతం పేరుతో రాజకీయ పార్టీలు పెట్టి హిందూ మతాన్ని అవమానించి ముఖ్యమంత్రులు కూడా అయ్యారంట. కొడితే దవడ పగులుతుందిరా, ఎందుకురా ఈ బతుకులు బతుకుతారు మీరు? ఇప్పుడు నువ్వు తిరుమలకు పోయించినావు చెప్పు. మళ్ళీ అక్కడ కూడా నువ్వు దాన్ని రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇంకొకరిని అనాల్సిన అవసరమే ఉందిరా పనికి మళ్ళీ. ఇప్పుడు మరి ఆ భక్తుడికి ఏం సమాధానం చెప్తారా? భక్తుడికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు సమాధానం చెప్తావా? మిడ్ నైట్ మసాలా చెప్తారా సమాధానం? కొంచెమైనా సిగ్గుండాలండి. అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు వీడొక్కడే కాదు, ప్రతి ఒక్కరూ ఈ తెలుగుదేశానికి జనసేనకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా దేవుళ్ళ దగ్గర రాజకీయాలు మాట్లాడదాం, దేవుడి దగ్గరికి పోయొచ్చి కూడా దాన్ని కూడా రాజకీయానికి వాడుకుందాం. మా బాస్ అక్కడ టీటీడీ చైర్మన్ కాబట్టి దేవుడి పేరు ప్రస్తావిస్తూ జాకీలు పెడదాం. ఇదేరా బతుకు మీ బతుకు?